పాపం అన్నోడికి పాపం చుట్టుకుంటుంది అని చెప్పేసి వెనకటికి పెద్దోళ్ళు ఊరికేనే అనలేదు కదా ఏ విషయమైనా సరే. కానీ ఎందుకంటే ఇవాళ రేపు ఒకరిని మనం పాపము అనుకొని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని పోతే ఓకే హెల్ప్ చేసినంత వరకు బాగానే ఉంటుంది సరే. ఆ టైంలో వాళ్ళు అబ్బా అని చెప్పేసి అని అంటే వాళ్ళకి ఆ టైంలో గుర్తుంటుందేమో మేబీ. దాని తర్వాత వాళ్ళకి వన్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అవసరం వస్తుంది. ఆ టైంలో ఎవరు ఉండరు, అంటే చుట్టుప్రక్కల చూసుకుంటే అసలు ఎవరు ఉండరు అనమాట, కనిపించదు అసలు. హెల్ప్ చేసిన వాళ్ళు కనిపించరు, అండ్ ఇంకెవరిదన్నా అవసరం కోసం వాళ్ళని అడుగుదామని చెప్పినా కానీ వీళ్ళకి మొహం రాదనమాట. అంటే ఆల్రెడీ నా దగ్గర ఇంత పెట్టుకొని ఇంత ఇచ్చేసి నేను ఇంకోని హెల్ప్ అడగడం ఏంది అని చెప్పేసి అని కూడా అనిపిస్తుంది. అంటే 95% ఎట్లా ఉన్నారంటే, అందరినీ నేను అనట్లేదు, 95% జనాలు ఎట్లా ఉన్నారంటే అవసరానికి ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటారు అనమాట. ఏమంటారు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్వి వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.